హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మనం హోటల్ స్టైల్ దోశ బ్యాటర్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మరి బ్యాటర్కి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, ఇడ్లీ రైస్ కానీ నార్మల్ రైస్ కానీ 2.5 కప్పులు, అటుకులు 1/2 కప్పు, మెంతులు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 3 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మినపప్పు, శనగపప్పు, మెంతులు వేసుకొని బాగా కడిగి అందులో మినపప్పు మునిగినంత వరకు వాటర్ వేసుకొని 4 గంటల పాటు నానపెట్టుకోవాలండి. ఇప్పుడు అలాగే ఇడ్లీ రైస్ని కూడా తీసుకొని బాగా కడిగి వాటర్ పోసుకొని 4 గంటల సేపు నానపెట్టుకోవాలండి. మీకు కావాలంటే ఇక్కడ నార్మల్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలానే అటుకులు కూడా తీసుకొని ఇవి కూడా బాగా కడిగి ఒక 2 గంటల సేపు నానపెట్టుకోవాలండి. 4 గంటల తర్వాత మినపప్పు, శనగపప్పు బాగా నానిపోయాయండి. చూసారు కదండి, బాగా నానాయి. ఇప్పుడు ఇడ్లీ రైస్ కూడా నానిపోతాయండి. ఈ దోశ బ్యాటర్కి ఇడ్లీ రైస్ చాలా బాగుంటాయండి. ఇవి ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతాయి. మీకు ఇడ్లీ రైస్ దొరకకపోతే నార్మల్ రైస్నైనా సేమ్ క్వాంటిటీలో యూస్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇడ్లీ రైస్ కూడా బాగా నానిపోయి, అటుకులు కూడా బాగా నానిపోయాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మినపప్పు, ఇడ్లీ రైస్, కొద్దిగా అటుకులు వేసుకొని స్మూత్ బ్యాటర్లా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీలో కన్నా గ్రైండర్లో అయితే బ్యాటర్ చాలా స్మూత్గా ఎక్కువ క్వాంటిటీలో వస్తుందండి. నేను మీకు చూపించడం కోసం మిక్సీలో చేశాను. పిండి బాగా సాఫ్ట్గా అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత స్మూత్ బ్యాటర్ వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలానే మొత్తం పప్పు అంతా గ్రైండ్ చేసుకొని గిన్నెలో వేసుకోవాలండి. రుబ్బుని గిన్నెకి 1/4 వంతు మాత్రమే వేయాలండి, ఎందుకంటే పులిసిన తర్వాత క్వాంటిటీ పెరుగుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని రాత్రి అంతా పులియనివ్వాలండి. నెక్స్ట్ డే మార్నింగ్కి దోశ బ్యాటర్ అనేది ఇలా పులుస్తుంది. మీకు అవసరమైతే ఇక్కడ వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకొని కన్సిస్టెన్సీ చూసుకోవాలండి. చూసారు కదండి, దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకొని దానిపైన ఆయిల్ కానీ నెయ్యి కానీ గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దోశ బ్యాటర్ వేసుకొని రౌండ్గా దోశ వేసుకోవాలండి. ప్యాన్ అనేది హీట్ అయిపోతే దోశ రాదండి. చూసారు కదండి, దోశ అనేది చాలా క్రిస్పీగా అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చూసారు కదండి, హోటల్లో వేసే దోశలా మన ఇంట్లో బ్యాటర్తోనే మనం ఎంతో ఈజీగా వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో క్రిస్పీగా దోశ రెడీ అయిపోయింది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.